अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, గోదాదేవి యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ గోదాదేవిని స్తుతిస్తున్నాం. కవితార్కిక కేసరులైనటువంటి వేదాంత దేశకులనే మహానుభావులు అమ్మ యొక్క వైభవాన్ని మనకు అందించారు. 25 శ్లోకాలు మనం శ్రవణం చేశాం. అమ్మ గుణాలు ఎంత గొప్పవో, ఆవిడ యొక్క భ్రూ విక్షేపం అంటే కనుబొమ్మల యొక్క సైగ చాలు పరమాత్మ ఏ పని చేయడానికైనా సరే, మానడానికైనా సరే అవి ఒక సాధనాలుగా ఉపయోగపడతాయి అని మనకి నిన్న మనం తెలుసుకున్నాం. ఈరోజు అమ్మవారి యొక్క వైభవాన్ని ఏమని మనకి తెలియజేస్తున్నారో శ్రవణం చేద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. రంగే తటిత్ గుణవతో రమయేవ గోదే కృష్ణాంబుదస్య ఘటితాం కృపయా సువృష్ట్యా దౌర్గత్య దుర్విష వినాశ సుధా నదీం త్వాం సంత ప్రపద్య సమయంత్య చిరేణ తాపాన్. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. అమ్మవారిని ఇందులో సంబోధిస్తున్నారు గోదే అని. మన కవులు చాలా గొప్పవారు. అమ్మ యొక్క ప్రభావాన్ని వర్ణిస్తూ, అమ్మ నువ్వు సామాన్యురాలుగా, నువ్వు ఒక గొప్ప నదివమ్మ అని నదితో పోలుస్తున్నారు అమ్మని. నది అందరి దాహార్తిని తీర్చి అందరికీ ఎలా అయితే కనుక శక్తినిస్తుందో, మన గోదాదేవి కూడా ఒక అద్భుతమైన నది. ఎలాంటి నది అని ఇందులో మనకి వర్ణిస్తున్నారు. ఒక నది రావాలి అంటే నీరు ఎక్కడి నుంచి పుడుతుంది? భూమిలోంచి ఊరే జలం ఒకటే కాదు, ఆకాశం నుంచి వచ్చేయండి నీరు కూడా చాలా ఆవశ్యకం. సముద్రుడు తనలో ఉన్నటువంటి నీటి మొత్తాన్ని ఆవిరిగా సూర్యుడు తీసుకుని కొంత సేకరించిన తర్వాత సేకరించిన నీటిని మేఘాలుగా తయారు చేస్తాడు. ఆ మేఘాలన్నీ నిండుగా తాగినటువంటి ఆ నల్లని మబ్బులు అలా కదులుతూ వెళ్ళి ఓ పర్వత చర్యలు ఎక్కడైతే ఉంటాయో వాటి దగ్గరికి చేరి వాయువు యొక్క సంచారం వల్ల అవి కదిలి వర్షిస్తాయి. అలా వర్షించిన జనమే నదులుగా మనం సేవిస్తున్నాము. ఇలాగా ఎక్కడి నుంచి వస్తాయో మనకి తెలియదు, ఎక్కడెక్కడ పుడతాయో తెలియదు. హిమాలయాల్లో పేరుకుపోయిన మంచు, అంత మంచు కరిగి ఎంతెంత ప్రాణికోటికి తీర్థాన్ని ఇస్తుందో ఇది ఆశ్చర్యం కాదా అండి? భగవంతుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నించే వాళ్ళకి ఒకే ఒక చిన్న మాట, ఒకరోజు పడ్డ వాన ఎప్పుడో పోవచ్చు. ఇప్పుడు మొన్న కురిసిన నీరు ఇప్పుడు మన దగ్గర కనపట్టల్లా. కానీ అసలు ఎప్పుడు కురిసాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి ఏం తెలియదు. ఆ హిమాలయాల్లో ఆ సరస్వతి నది, అలకనంద, యమున, ఈ నదులు చూస్తూ ఉంటే అమ్మ నాయనో ఎంతెంత ప్రవాహాలతో అవి చక్కగా వస్తున్నాయండి. అవి అలా వచ్చి లోకాన్ని మొత్తాన్ని ఉద్ధరిస్తున్నాయి. ఎక్కడ వాటి ఉద్గమ స్థానం? అవి ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయి? ఎక్కడెక్కడి నుంచో మళ్ళీ ఉపనదులన్నీ కలిసి వస్తున్నాయి. వాటిలో చేరి ఈ లోకాన్ని పావనం చేస్తున్నాయి. నదులన్నీ ప్రవహించేది ఎవరి కోసం? కవులు చెప్తారు, వాటి యొక్క భర్త అయినటువంటి సముద్రుని చేరడానికి వేగంగా వెళ్తున్నాయి అని. కానీ లోకంలో ఉండే మనందరి దాహార్తిని తీర్చడానికి అవి పయనమై అన్ని ఊళ్ళని సంప్లావితం చేస్తూ వెళ్తున్నాయి సముద్రుడి దగ్గరికి. మరి గోదాదేవి కూడా రంగనాథుని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళే ఆ తల్లి ఈ లోకాన్ని ఎలా పావనం చేస్తుందో మనకి చక్కగా వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. గోదే, ఓ గోదమ్మ, రంగే తటిత్ గుణవతో రమయేవ కృష్ణాంబుదస్య కృపయా సువృష్ట్యా ఘటితాం అని అన్వయం చేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, రంగే శ్రీరంగంలో, రమయా ఏవ అంటే లక్ష్మీదేవి చేత ఆ రంగనాథుడు చాలా అందంగా ఉన్నట్ట. ఎలా ఉన్నాడు ఆయన అంటే
తటిద్గుణవత కృష్ణాంబుదస్య. లక్ష్మీదేవి ఒక విద్యుల్లేఖగా, విద్యుల్లతగా ఉందట. విద్యుల్లత అంటే మేఘాల్లో ఉండేటటువంటి ఒక మెరుపు. ఆ మెరుపు ఎక్కడుంటుందండి? కృష్ణాంబుదస్య. ఎప్పుడైనా మెరుపు నల్లని మేఘం మధ్యలోనే ఉంటుంది. అలాగా మన లక్ష్మీదేవి కూడా ఆ పరమాత్మ నల్లని మేఘం. ఎవరు? సాక్షాత్తు రంగనాథుడే. కృష్ణాంబుదస్య అంటే నల్లని ఛాయ కలిగిన వాడు. అలాంటి దేహం కలిగినటువంటి ఆ రంగనాథుడు ఇక్కడ కృష్ణాంబుదము. అంబుదం అంటే మేఘం అని అర్థం అండి. అంబు అంటే నీరు. ఆ అంబుని ఇచ్చున్నది మేఘం. అటువంటి నల్లని మేఘం యొక్క అంటున్నారు. ఆ నల్లని మేఘం యొక్క మధ్యలో చక్కగా మెరుపు తీగలా ఉంది ఈ లక్ష్మీ అమ్మవారు. అందుకే మనకి వేదంలో కూడా చెప్తూ ఉంటారు కదండి, నీలతో యదమధ్యస్థాద్ విద్యుల్లేఖేవ భాస్వర అని. పరమాత్మ నీలతోయదంటండి. ఆ నీలతోయదం అయితే, నల్లని మేఘం అయితే, ఆ మేఘం మధ్యలో ఒక మెరుపు తీగ మన అమ్మ. అలాంటి గొప్ప తల్లి అని. అంటే పరమాత్మని ఎప్పుడూ వదిలి ఉండదు అమ్మ. అలాంటి కృష్ణాంబుదస్య, అటువంటి ఆ నల్లని మేఘం యొక్క కృపయా సువృష్టియా ఘటితాం. పరమాత్మకి గొప్ప కృప ఉందండి. ఆ కృప వల్ల ఆయన వర్షిస్తూ ఉంటాడు. అమ్మ ఉందంటేనే కృప కదా. ఆ లక్ష్మీదేవి వల్ల ఆయన అందరికీ వరాలు ఇస్తూ ఉంటాడట. ఒరే స్వీకరించండి రా, వీటిని పొందండి రా, వాటిని పొందండి రా అని అన్నిటినీ ఇస్తూ ఉంటాడు ఆయన. అందువల్ల పరమ కృప కలిగిన వాడు గనక ఆయన సువృష్టియా మంచి వర్షంతో ఘటితాం అంటే లక్ష్మీదేవితో కూడి ఉన్న పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి ఒక వాన, వర్షం. ఆ వర్షం వల్ల నీరు ప్రవహిస్తుంది కదండి. ఆ నీరు ఏం చేస్తుందండి అంటే దౌర్గత్య దుర్విష వినాశ సుధా నదీం త్వాం. హే గోదే, నువ్వెవరనుకుంటున్నావమ్మా అంటే ఆ నది, ఆ వర్షపు నీరే నువ్వమ్మా. లక్ష్మీనారాయణుల యొక్క ఇద్దరు కలిసి పరమ కృపతో వర్షింపజేశారు. ఎందుకోసం? ఈ లోకాన్ని అనుగ్రహించడానికి. సాక్షాత్తు పరమాత్మ సంకల్పంతోనే నువ్వు అవతరించావు తల్లి. ఆ లక్ష్మీనారాయణుల సంకల్పమే గోదాదేవి భూమి మీద అవతరించింది. సాక్షాత్తు భూదేవే గోదాదేవిగా అవతరించిందని చెప్తారు కదా. అసలు భూదేవి ఇవన్నీ ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవే. లక్ష్మీదేవి యొక్క శరీర అవయవాలే ఒక్కొక్క అమ్మవారు. అంటే అమ్మవారి యొక్క నేత్రాలు కావచ్చు, ఆవిడ యొక్క శరీరంలో అవయవాలు ఏవైతే ఉన్నాయో పరమాత్మని ఆనందింపజేసేటటువంటి ఆ అవయవాలన్నీ కూడా ఒక్కొక్క అమ్మవారుగా రూపుదిద్దుకున్నాయి. కళ్ళంటే పరమాత్మకి బాగా ఇష్టం అనుకోండి. ఆ కళ్ళ యొక్క అందమంతా ఒక చోట ముద్ద కడితే ఒక స్త్రీ. అలాగే అమ్మవారి యొక్క నాసాపుటం భగవంతునికి ఇష్టం అనుకోండి. అబ్బా నీ ముక్కు ఎంత బాగుందో అన్నాడు. ఆ ముక్కు యొక్క సౌందర్యం అంతా ఒక చోట రాశిగా పోస్తే ఒక స్త్రీ. అమ్మవారి యొక్క వదనారవిందం చూసి ఆనందం కలిగింది, ఆవిడ ఒక స్త్రీగా. ఇలా దేవ్య సహస్రం అంటారు. వేల కొద్దీ అమ్మవారి యొక్క స్తన బాహు దృష్టిభిరివ అంటారు. అమ్మవారి యొక్క వక్షస్థలం, అమ్మవారి యొక్క చూపులు, బాహువులు ఇవన్నీ కూడా ఒక్కొక్క రూపు దాల్చి ఒక్కొక్క అందమైనటువంటి అమ్మవారిగా పరిణమించి వాళ్ళందరూ పరమాత్మని అనునయిస్తూ పరమాత్మని మనందరికి దగ్గరగా చేరువుగా చేరుస్తూ ఉంటారనమాట. అంతే చూడండి, అమ్మవారిని చూస్తే ఆనందపడతాడు. అమ్మవారు చేత్తో తాకిందనుకోండి, అబ్బా నీ చేత్తో తాకేవో నాకు ఆనందం అంటాడు. అమ్మవారు ఒకసారి ఏదో రహస్యం చెప్పడానికి చెవి దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అలా వెళ్ళినప్పుడు ఆ మాటకి అమ్మవారి యొక్క నిశ్వాస తగిలితే ఆనందపడిపోతుంటాడు. ఇలాగా పరమాత్మ అమ్మ యొక్క ఆ శరీర సౌష్ఠవాలు వాటిని దర్శిస్తూ ఆనందపడిపోతూ ఉంటాడు. అలాంటి ఆ స్వామి యొక్క పరమ కృపతో ఆయన వర్షిస్తే, ఆయన కృప జాలువారితే ఇక్కడ ఒక మహానది వచ్చింది. ఉత్త నది కాదు, మామూలు నదులు అందరికీ దాహార్తిని తీరుస్తాయి. అందరికీ ఆ నదీ తీర్థం స్నానం చేస్తే
ఒంటి మీద ఉన్న కల్మషాలు పోతాయి. ఇప్పుడు గంగా ఉంది చూడండి, గంగోదకం గంగా గంగా అని 3 సార్లు అంటేనే పాపాలు పోతాయి అంటారు. ఈ గంగలో మునిగితే పాపాలు పోవడంతో పాటు పైనున్న మురికి కూడా పోతుంది కదండి. కానీ ఇక్కడ ఈ నది అలాంటిది కాదండోయ్. పాపాలను పోగొట్టడమే కాదు, అసలు దౌర్గత్య దుర్విష వినాశ అంటే అసలు నాశనం చేయడానికి వీలు కానటువంటి క్రూర విషం ఒకటి ఉందిటండి. ఏంటిది? సంసారం అనేది. దౌర్గత్య సంసారం అనేటటువంటి క్రూరమైన విషాన్ని, ఆ విషాన్ని నాశనం చేస్తాయి ఆ నదులు. నదుల్లో విషం కలిపారనుకోండి, తాగిన వాళ్ళు పోతారు, జంతువులు పోతాయి. కానీ ఆ విషాన్ని కూడా విరుగుడు చేసే ఒక నది కావాలి. ఆ నది ఎవరు అంటే మన అమ్మ. ఎలాంటిది ఆ తల్లి? సుధా నదీ అంటున్నారు. అమృతమే ఈ నది. ఏమండి, దేవలోకంలో పాల సముద్రాన్ని దేవతలంతా అలాగే రాక్షసులు మధించారు కదా, ఆ అమృతం కంటే ఈ అమృతం గొప్పదా అని ప్రశ్న వేయకండి. ఎందుకంటే ఆ అమృతం కంటే చాలా 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 గొప్పది. ఎందుకంటే ఎందుకు పనికిరాని ఆ అమృతాన్ని దేవతలకు ఇచ్చాడు, ఈ అమృతాన్ని గోవిందుడు స్వీకరిస్తున్నాడు. చూసారా అండి? దేవుడు తాగే అమృతం వేరు, దేవతలకు ఇచ్చే అమృతం వేరు. దేవతలందరికీ ఇచ్చే అమృతమేమో పాల సముద్రంలో వచ్చిన ఆ అమృతాన్ని ఇచ్చేశాడు. కానీ నిజమైన అమృతం అదే పాల సముద్రం నుంచి వచ్చిన లక్ష్మీదేవి. ఆ తల్లిని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తల్లి ఆయన దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉన్నా పాడైపోతారు మనుషులు. అంతే కదండి. లక్ష్మీదేవి దగ్గర ఉన్న పాడైపోనివాడెవడు? నారాయణుడే. ఎందుకంటే లక్ష్మి అంటే సంపద కదా. ఆ సంపద ఒక్కటి మనిషికి వచ్చిందా కళ్ళు పైకి వెళ్ళిపోతాయి. వాడు చేయని పనులే లేవు, కొమ్ములు వచ్చేస్తాయి. వాడు అసలు డబ్బు లేకుండానే కొమ్ములు వస్తున్నాయి. ఇంకా డబ్బులు కనుక వచ్చాయంటే వాడు ఇంకా ఎంత గొప్పవాడుగా మాట్లాడేస్తాడో. సర్వే గుణ కాంచనమాశ్రయంతి అంటారు. అన్ని గుణాలు కూడా బంగారం అంటే సంపద ఉంటే వచ్చేస్తాయి. వాడు చదువుకోకపోయినా అబ్బో విద్వాంసుడు అండి అంటారు. డబ్బు ఉంటే, డబ్బున్నవాడు బాగా మాట్లాడలేకపోయినా ఎంత బాగా మాట్లాడారండి మీరు అంటారు. కావంటే చూడండి, బాగా డబ్బున్నవాడు కోటీశ్వరుడు కనబడ్డాడు అనుకోండి, వాడు మాట్లాడేవన్నీ తప్పులైనా అందరు క్లాప్స్ కొట్టి సూపర్ సూపర్ అంటారు. కదా కథలు ఏమనుకుంటారు అనేది తర్వాత విషయం అనుకోండి. ముందైతే అందరూ పొగుడుతూ ఉంటారు. ఎందుకని? వాడిలో చక్కగా ధనం ఉంది గనక వాడిని ఇంద్రుడు అంటారు, చంద్రుడు అంటారు. ఆహా ఏం కేశపాశాలు అంటారు. వాడికి బోడుగుండు కానీ అద్భుతమైన కేశపాశాలు అంటారు. ఏం చేస్తాం? అటువంటి వ్యక్తుల్ని కూడా పొగుడుతూ ఉండడానికి గల కారణం ధనం. ఈ లక్ష్మి మిగతా వారి దగ్గర ఉంటే శ్రేయస్సు కాదండి, స్వామి దగ్గర ఉండాలి. మరి లక్ష్మి లేకపోతే ఎలా అంటారా? స్వామితో కూడిన అమ్మ మనకి మంచి శ్రేయస్సుని ఇస్తుందన్నమాట. అందుకని ఇక్కడ అమ్మ ఎలాంటి నదిటండి? సుధా నదీ, అమృతమయమైనటువంటి ఈ నది. నదులు లోకంలో చాలా ప్రవహిస్తాయి. రామాయణాన్ని కూడా ఒక నదిగా పోల్చారు. ఆ నది ఏం చేస్తుంది? వాల్మీకి గిరి సంభూత, వాల్మీకి అనే పర్వతం మీద పుట్టిందిటండి. మామూలుగా మిగతా నదులన్నీ హిమాలయాల్లో పుట్టి ప్రవహిస్తున్నాయి. ఈ నది వాల్మీకి అనేటువంటి పర్వతం మీద పడి ప్రవహిస్తుంది. రామసాగర గామిని. మిగతా నదులన్నీ సముద్రం వైపు వెళ్తే ఈ రామాయణం అనేటువంటి ఈ నది రాముడు అనేటువంటి సాగరం వైపు వెళ్తుంది. అయితే మిగతా నదులు అందరి దాహార్తిని తీరిస్తే ఈ నది పునాతి భువనం పుణ్య, ఈ లోకాన్ని మొత్తాన్ని పునీతం చేస్తుంది. అలా చేసేయండి రామాయణ మహానది అంటారు. సామాన్యమా అండి? అలా ఒక నదిని రామాయణం అనే మహానది అని చెప్తారు. అలాగే గీత అనే గంగోదకంగా చెప్తూ గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే, మళ్ళీ జన్మ ఉండదండి అంటారు. కానీ ఆ గీత అందరికీ అర్థం అవడం కష్టం. రాత ఉంటే తప్ప గీత అర్థం కాదు. కానీ ఏం అక్కర్లేకుండా అమ్మ మన అనుగ్రహిస్తూ తిరుప్పావై ప్రబంధంలో ఆ తల్లి ఎన్ని చెప్పిందండి. ఆ అమ్మను ఆశ్రయిస్తే చాలు, గోదా అంటే చాలు, మన అనుగ్రహించే గొప్ప తల్లి. అలాంటి తల్లి అమృతమయమైనటువంటి ఈ నదిలో త్వాం ప్రపద్య, నిన్ను ఎవరైతే గనక దాసోహం అంటూ గోదా అంటూ శరణాగతి చేస్తారో
అలా ప్రపత్తి చేసిన వాళ్ళని చేసేవాళ్ళు ఎవరు? సంతః, సత్పురుషులు మాత్రమే. ఎవరు వెళ్తారండి గోదమ్మ దగ్గరికి? అందరూ వెళ్ళగలుగుతారా? అమ్మ చెప్పే మాటలు అందరూ వినరండి, మంచివాళ్ళు మాత్రమే వింటారు అమ్మ మాట. లోకంలో చాలామంది ఉంటారు, అమ్మ చెప్తే పోవమ్మా నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటారు. కానీ అమ్మ చెప్తే మాట వింటే వాడు గొప్పవాడు అవుతాడు. అందువల్ల అమ్మ నాన్న మనకి కని పెంచే దైవాలు, కనిపించే దైవాలు అంటారు మనదే స్వామివారు. అందులో కనిపించే దేవుళ్ళు కదా వాళ్ళు. వాళ్ళు చెప్పిన మాట వినాలి, మంచే చెప్తారు కదా. ఏ తల్లి ఏ తండ్రి చెడు చెప్పరు. ఒకవాడు చెడు చెప్పారనుకోండి అంతా మనం వెళ్ళొద్దు. కానీ అలా చెడు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరండి, బాగుపరిచేవారే కదా. అలాగా సత్పురుషులైనటువంటి వాళ్ళు, మంచివాళ్ళు, వాళ్ళంతా కూడా అమ్మ ఈ నిన్ను శరణ పొందుతున్నారు. శరణ పొంది వాళ్ళకు ఉండేటి తాపాలు ఏవైతే ఉన్నాయో, సంసార తాపాలు, ఆ తాపాలన్నిటినీ అచిరేణ శమయంతి. అచిరము అంటే త్వరగా, చాలా త్వరగా, ఆలస్యం అనేది లేకుండా వాళ్ళు తొలగించుకుంటున్నారు. గోదమ్మ పలుకు అంత గొప్పదండి, అమ్మ మాట అంత గొప్పదండి. తిరుప్పావై అనే ప్రబంధం, అలాగే నాచియార్ తిరుమజి, ఆ పాసురాల వైభవం మనం వింటే చాలు మనం బాగుపడతాం. అలాంటి సద్గ్రంథాలను అందించిన తల్లి అమ్మ మాట వింటే చాలు మనం చక్కగా మన తాపాలన్నీ పోయి మనం సుఖంగా ఉంటాము అని తెలియజేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. ఒకసారి శ్లోకాన్ని అనుసంధానం చేసుకొని పరిపూర్ణం చేసుకుందాం. రంగే తడిత్ గుణవతో రమయైవ గోదే కృష్ణాంబుదస్య ఘటితాం కృపయా సువృష్ట్యా దౌర్గత్య దుర్విష వినాశ సుధానదీం త్వాం సంద ప్రపద్య సమయంతి అచిరేణ తాపాన్. ఆండాళ్ తిరువడిகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.